వరల్డ్ థ్రెట్ అసెస్మెంట్ 2025 అనే పేరుతో ఇటీవల విడుదలైన యుఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక ఇండియాకి డేంజర్ బెల్స్ మోగించింది. చైనా, పాకిస్తాన్ నుంచి ఇండియాకి ముప్పు పొంచి ఉందని నివేదిక పేర్కొంది. భారత్ ఎదుర్కొంటున్న రెండు ముఖ్యమైన భద్రతా సవాళ్లను కూడా ప్రస్తావించింది. చైనా, పాకిస్తాన్ భారత్కి వ్యతిరేకంగా తమ సైనిక సామర్థ్యాన్ని ఆధునీకరించడానికి, విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలని నొక్కి చెప్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చిన నివేదిక భారత్ అభివృద్ధి చెందుతున్న రక్షణ వైఖరిని అంచనా వేస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ ప్రపంచ స్థాయిలో బలోపేతం చేయడం, దానికి సైనిక బలాన్ని బలోపేతం చేయడం, చైనా పెరుగుతున్న ప్రభావం ఎదుర్కోవడం మీద దృష్టి పెట్టే అవకాశం ఉందని ఇది పేర్కొంది. భారత్ చైనాని తన ప్రాథమిక వ్యూహాత్మక ప్రత్యర్థిగా చూస్తూ ఉండగా మే మధ్యలో ఇటీవల సరిహద్దు శత్రుత్వాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ని నిరంతర శత్రువుగానే చూస్తున్నారని నివేదిక పేర్కొంది. సరిహద్దు ఉద్రిక్తతను నిర్వహించడం, అలాగే పాకిస్తాన్ తాలిబాన్, బలూచ్ తిరుగుబాట్లు వంటి సమూహాల నుంచి దేశీయ ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడం, దానికి న్యూక్లియర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం వంటి రాబోయే సంవత్సరంలో పాకిస్తాన్ కీలకమైన రక్షణ ప్రాధాన్యతల్ని అంచనా వివరిస్తుంది. 2024లో మాత్రమే ఉగ్రవాద దాడుల వల్ల పాకిస్తాన్ అంతటా 2500 మంది పైగా చనిపోయారు. పాకిస్తాన్ భారతదేశాన్ని ఒక ప్రాథమిక ముప్పుగా చూస్తూనే ఉంది. అందువల్ల భారత్ని ఎదుర్కోవడానికి వ్యూహాత్మక అణ్వాయుధాల అభివృద్ధితో సహా దాని అణ్వాయుధ వ్యూహాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ప్రధానంగా చైనా, యుఏఈ, టర్కీ, హాంకాంగ్, సింగపూర్ వంటి ఇతర మధ్యవర్తి దేశాలతో అనుసంధానించడానికి నెట్వర్క్ ద్వారా పాకిస్తాన్ సున్నితమైన పదార్థాలు, సాంకేతికతని పొందడం గురించి ఆందోళనని ఈ రిపోర్ట్ హైలైట్ చేస్తుంది. మరోపక్క చైనా, ఈ నివేదిక చైనా ఏం చేస్తుందనేది కూడా స్పష్టం చేసింది. ఆ దేశం అమెరికాకు అత్యంత సమగ్రమైనటువంటి సైనిక ముప్పుగా అభివర్ణిస్తుంది. చైనా తన సైన్యాన్ని భూమి, వాయు, సముద్రం, సైబర్, అంతరిక్షం వంటి అన్ని రంగాల్లో వేగంగా అప్గ్రేడ్ చేస్తోంది. తూర్పు ఏషియాలో ఆధిపత్యాన్ని సాధించడం, తైవాన్ని ప్రధాన భూభాగంతో ఏకం చేయడం, ప్రపంచ స్థాయిలో అమెరికాను సవాల్ చేయడం బీజింగ్ లక్ష్యమని నివేదిక సూచిస్తోంది. చైనా యొక్క న్యూక్లియర్ నిల్వలు 600 ఆపరేషనల్ వార్హెడ్లను అధిగమించాయని అంచనా వేసింది. 2030 నాటికి 1000 దాటుతుందని అంచనా. ఉపగ్రహ నిఘా వ్యవస్థలలో అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు ఆ దేశం అంతరిక్ష ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాలను కూడా భారీగా పెట్టుబడులు పెడుతుంది. చైనా, పాకిస్తాన్ రెండు కీలకమైన భౌగోళిక, రాజకీయ ఘర్షణల కేంద్రాలుగా కొనసాగుతున్నాయని, రాబోయే సంవత్సరాల్లో ప్రాంతీయ, ప్రపంచ భద్రతా గతిశీలతని గణనీయంగా రూపొందిస్తాయని నివేదిక తేల్చింది.